నాటుకోడి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కిలో చికెన్, 2 ఎర్రగడ్డలు, 3 టమోటాలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి తగినంత నూనె, హోల్ గరం మసాలా, ఆ తర్వాత ఎర్రగడ్డలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి వేగుతున్నప్పుడు తగినంత ఉప్పు, కరివేపాకు వేసి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యాక టమోటాలు వేసి మెత్తగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పేస్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మంచిగా ఆయిల్ బయటకు వచ్చాక చికెన్ కూడా వేసి అలాగే పసుపు వేసి బాగా కలుపుకోవాలి. నూనె అంతా బయటకు వచ్చాక తగినంత ఉప్పు కూడా వేసేసి నీళ్లు పోసి మూత పెట్టేసి ఒక చికెన్ ఉడికేంత వరకు అంటే 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే చికెన్ రెడీ. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర అలాగే నిమ్మకాయ పిండుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. దీని కాంబినేషన్ వేడివేడి సంగట్లోకి తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో.